హే గాయ్స్, మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు. చూద్దాం రండి. లాగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఇది వచ్చేసి జూలై 10 అంటే ఈరోజు నేను షూట్ చేశాను. ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు అనమాట. నేను చదువుకున్న స్కూల్లో అంటే నేను 10th వరకు చదువుకున్న స్కూల్ అనమాట. నేను మ్యారేజ్ చేసుకున్న పక్కనే ఆ స్కూలు. ఇంక ఇన్వైట్ చేస్తే మేమందరం వెళ్ళామన్నమాట. ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా జూలై 10వ తారీఖున పీటీఎం 2.0 అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేసి పెట్టారనమాట. సో ఇంకా పక్కన జరుగుతుంది కదా, ఏ రకంగా జరుగుతుంది ఏంటని నాకు చూడాలని ఆశ అనిపించి ఇంకా మా టీచర్స్ని వాళ్ళందరినీ చూసినట్టు ఉంటుందని నేను వెళ్ళానమాట. అక్కడికి మా ఏరియా మినిస్టర్ గారిని అంటే శ్రీ కొల్లు రవీంద్ర గారిని ఇన్వైట్ చేశారనమాట. సో వాళ్ళందరినీ ఎలా అయితే అంటే అక్కడున్న మొత్తం మా స్కూల్ గ్రౌండు అక్కడున్న అదిగో ఆయన సిఐ గారు అనమాట. మన ఆయన కుదురుకి కొత్తగా వచ్చారనమాట ఆయన. అయితే ఇంకా ఆయన కొంచెంసేపు స్పీచ్ ఇచ్చారు. ఆయన తర్వాత ఇంకా కొల్లు రవీంద్ర గారు వస్తారనేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండగానే ఇంక స్పీచ్ ఇచ్చేలోపే ఇంకా ఆయన రావడం కూడా జరిగిందనమాట. చూపిస్తాను చూడండి ఇప్పుడేనమాట. అదిగోండి, అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూపిస్తాను ఆగండి, సార్ వెళ్ళిపోయారు కదా, అది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. వాళ్ళు ఎందుకు పరిగెత్తున్నారంటే మినిస్టర్ గారు వస్తున్నారనేసి తొందరగా పరిగెత్తున్నారనమాట. చూడండి, మీరు వీడియోలో చూసినట్లయితే వస్తారు. సార్ వచ్చేటప్పుడు తీన్మార్లతో అసలు నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకనంటే కొల్లు రవీంద్ర గారు వస్తున్నారు, దాని తోడు పెద్ద పెద్ద వాళ్ళు పార్టీ వైరులు వాళ్ళందరూ కూడా అలా వస్తూ అంటే నేను ఎప్పుడు కూడా ఇట్లా స్కూల్లో జరగడం చూడలేదు. నేను చదువుకున్నప్పటి నుంచి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి ఒక్క స్కూల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ప్రతి ఒక్క స్కూల్లో ఇలా పెట్టడం ఈసారి చాలా బాగుందన్నమాట. అదిగోండి అట్లా చేశారనమాట. ఇది పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. అదిగోండి కొల్లు రవీంద్ర గారిని చూపిస్తాను ఆగండి, ఒక్క నిమిషం కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగో స్టేజ్ మీదకి ఇప్పుడే వస్తున్నారనమాట. ఎవరంటే అదిగోండి ఆయన కొల్లు రవీంద్ర గారు, మధ్యలో కర్రతో వచ్చి ఆయన కొల్లు రవీంద్ర గారు అనమాట. మిగతా వాళ్ళంతా తెలుగుదేశం అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు అనమాట. మా ఏరియా కౌన్సిలర్ గారిని కూడా చూపిస్తాను. ఆయన ఇదిగో చివర ఆయన, అటు చివర ఆయన ఆవిడ పక్కన ఉన్న ఆయన మా ఏరియా కౌన్సిలర్ గారు అనమాట. సో మా స్కూల్లో అయితే పీటీఎం అంటే ఆత్మీయ సమావేశము, పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 అన్నది ఈ విధంగా జరిగింది మా స్కూల్లో, నేను చదువుకున్న స్కూల్లోనమాట. నేనైతే వెళ్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే అనుకోని రీతిగా ఇంకా వెళ్ళాలనిపించి వెళ్ళానమాట. బాగా జరిగింది. ఇంకా ఒక్కొక్కరు లేచి స్పీచ్లు ఇవ్వడం అలా చేశారనమాట. ఇంకా ఏంటంటే స్కూలు ప్రాముఖ్యత ఎప్పటి నుంచి ఇట్లా జరిగినాయి అవన్నీ కూడా చక్కగా క్లుప్తంగా ఈ స్కూల్లో ఏమేమి జరిగినాయన్నీ. అయితే ఈ స్కూల్ స్థాపించిన ఆయన పేరు గోపు వెంకట నానారావు గారు అనమాట. ఆయన చనిపోయారు. ఇంకా వాళ్ళ మనవడు గోపు వెంకట నారాయణరావు గారు వచ్చారనమాట ఇక్కడికి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారంట. సో ఈ పని మీద ఇక్కడికి వచ్చారనమాట. వాళ్ళని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళు ఈ స్కూల్కి ఆర్థిక సాయమే కానీ లేదా ఏది అవసరమైన ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన వాళ్ళ మనవడుగా ఆయన ప్రతి ఒక్కటి చేసి పెట్టాడనమాట ఈ స్కూల్ విషయంలో. నిజంగా చెప్పాలంటే ఈ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు కొన్న అప్పటి మార్పుల కంటే ఇప్పుడు చాలా మారిందనమాట. స్కూల్ కూడా చాలా బాగా మారింది, బాగా డెవలప్ చేశారు. ప్రతి ఒక్క విషయంలో కూడా కేరింగ్ పరంగానే కానీ స్కూల్లో ఇదిగో ఈయనేనమాట ఆయన మనవడు. ఈ స్కూల్ స్థాపించిన ఆయన అంటే 3 ఎకరాల స్థలం ఇచ్చాడు వీళ్ళ తాతయ్య గారు స్కూల్ పెట్టుకోవడానికి. అలా సపోర్ట్ చేయబట్టి ఇప్పుడు అనేక మంది పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం అనమాట. ఇప్పుడు మాట్లాడే ఆయన మినిస్టర్ గారు అంటే మన కొల్లు రవీంద్ర గారు అనమాట. మాకు మా మచిలీపట్నంలో చాలా అంటే చాలా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేశారనమాట. ఈయన పరిపాలనలో చాలా మేము మార్పులు చేర్పులు చూసామన్నమాట. సో మాకు నచ్చిన వ్యక్తి ఎవరు అంటే టీడీపీ అధినేత మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు. సో ఈ వీడియో అయితే ఇదేనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.